మీరు ఇల్లు ఖాళీ చేసేసిన తర్వాత ఆకులు రాలటం మానేసాయా? రాలేదు, ఇప్పుడు డబ్బులు రాలుతున్నాయి అక్కడ. నాకు చెప్పాలంటే ఇద్దరు ఆడపిల్లలకి పెద్ద ఆవిడ చాలా అప్పులు చేసి అన్నీ చేసి మొత్తం మమ్మల్ని సర్వనాశనం చేసి పారిపోతే కాలనీలో జనం అందరూ తలకొక మాట సూటి పొట్టి మాట్లాడి నా మనసు గాయపెట్టి నన్ను గాయపెట్టి చెప్పుతో కూడా కొట్టబోయారు. చిన్ననుడు మా చిన్నమ్మాయి ఇంట్లో వాళ్ళు ఉండేవారు. ఎంత చలికాలమైనా ఎంత వానాకాలమైనా వాకట్లోనే పడుకునేవారు. నా ఆడపిల్లలిద్దరూ నాకు శత్రువులు అయ్యారండి. ఇప్పుడు పెద్ద స్టోరీయే. కడుపును పుట్టిన పిల్లలే మీకు శత్రువులు అయిపోయారు. నాకు చెవి కొంచెం వినబడదండి. కన్నులు చెవి రెండు కొంచెం ఇబ్బందా? ఇల్లు బల్ల ఉంది మమ్మ మీది? అద్దెకా? 2000 ఇల్లు పడిపోతుంది కూడా పడిపోతుందండి. అది ఖాళీ చేయించారండి. చిన్న గొడవలు పెట్టి తవులు పెట్టి. ఏం గొడవలమ్మా మీతో? గొడవలు అంటే ఇంకా ఏం చెప్పమంటారండి, వివరంగా ఏం చెప్పాలంటే ఆ చెట్టు గురించి వచ్చాయండి తవులు. అక్కడ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఆకులు రాలిపోతున్నాయి, అవి రాలిపోతున్నాయి, ఇవి రాలిపోతున్నాయి. మరి చెట్టు ఉన్న దగ్గర ఆకులు రాలిపోతే పళ్ళు కాయలు పడతాయా? ఏదో వంక ఏదో విధంగా మమ్మల్ని ఆ ఇంట్లో నుంచి ఖాళీ చేయించారు. ఆ ఎలగలతనికి పురెక్కించి ఖాళీ చేయించారు. అది వెయ్యానండి అది. అలా కదా, మీరు ఇల్లు ఖాళీ చేసేసిన తర్వాత ఆకులు రాలటం మానేసాయా? రాలేదు, ఇప్పుడు డబ్బులు రాలుతున్నాయి అక్కడ. మనుషులు సంకుచిత స్వభావాలు ఎక్కువండి. మీరు బ్రాహ్మణమ్మా? మేము బ్రాహ్మణ్స్. బ్రతికినా చూడలేరు, చెడిపోయినా చూడలేరు. కానీ ఏ మాట కామాట చెప్పుకోవాలం గారు. ఒకప్పుడు మా ఇద్దరిని కూడా లేవదీసింది ఈ గాంధీ గ్రామం జనమే. వీళ్ళే మమ్మల్ని లేవదీశారు. మాకు మా ఆయన వాళ్ళు ఎవ్వరూ లేరు అమ్మగారు, మేడం గారు ఎవ్వరూ లేరు. మాకు మా ఇద్దరమే తల్లి బిడ్డమే. కానీ మమ్మల్ని మాత్రం అభిమానించి చాలా చాలా అభిమానం చూపించి మా యందు దయ ఉంచి అందరూ మమ్మల్ని లేపారు. కానీ ఇప్పుడు ఆ మనసులు లేవు. పోయిన సంవత్సరం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని వాళ్ళే ఆదుకున్నారు, ఈ గ్రామ ప్రజలే. కానీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క చెడుబొద్దులు వస్తాయి. నాకు చెప్పాలంటే ఇద్దరు ఆడపిల్లలకి పెద్ద ఆవిడ చాలా అప్పులు చేసి అన్నీ చేసి మొత్తం మమ్మల్ని సర్వనాశనం చేసి దగ్గర 5-6 లక్షలు అప్పులు పెట్టి చెప్పా పెట్టుకున్న రాత్రి మీద 3 పిల్లలు పారిపోతే కాలనీలో జనం అందరూ తలకొక మాట సూటి పొట్టి మాట్లాడి నా మనసు గాయపెట్టి నన్ను గాయపెట్టి చెప్పుతో కూడా కొట్టబోయారు. కానీ ఆ అప్పులన్నీ బొడిపెట్టి అవన్నీ మొత్తం ఆ 5 లక్షల అప్పు నేను నా కొడుకు మా ఆయన తీర్చుకున్నాం. పికరు లేదు, దాదు లేదు, ఎటు వెళ్ళిపోయారో తెలియదు, ఏమయ్యారో తెలియదు, ఎక్కడికి పోయారో తెలియదు. ఆ మూమెంట్లో మా చిన్నల్లుడు నువ్వు తల్లివి కదా, ఎక్కడికి పోయారని అలా వదిలేస్తావా, పరా వెళ్ళి వెతుకుదామని డబ్బులు ఖర్చు పెట్టి తీసుకెళ్ళి అన్నీ తిప్పాడండి. అన్నీ తిప్పి చెట్టు చివరికి ఎక్కడికి దొరకలేదు. వాళ్ళు ఎక్కడున్నారో అడ్రస్లు తెలియవు. అప్పుడు తీసుకొచ్చి కాలనీలో వదిలేసి ఇంకా నీ కూతురు చచ్చిపోయింది అనుకో అన్నాడు. కానీ అనుకోని సందర్భంలో కొన్ని పరిస్థితుల్లో నా పెద్ద కూతురైనా ఒకళ్ళ ద్వారా నాకు ఆ ఫోన్లో తెలిసింది, ఆ అమ్మాయి బతికింది, పలానా దగ్గర ఉంది, హైదరాబాద్లో ఉంది అని తెలిసింది. ఆ విషయం తెలుసుకొని కడుపుండబట్టక నేను నా మొగుడు మా వాడు ముగ్గురం కలిపి మా పిల్లని చూడడానికి వెళ్ళాం. అప్పటికే ఆవిడ కూతురు చనిపోయింది. 13వ సంవత్సరం పిల్ల బ్రెయిన్ పనిచేయదు. ఆ పిల్ల చనిపోతే ఆ పిల్ల చనిపోయాక ఆ పిల్ల కోసమని మేము ఆ పిల్ల మా చేతిలో పెరిగింది. అందుకని ఆ పిల్ల కోసం మేము వెళ్ళి ఆ పిల్లని తీసుకొని వస్తే మా చిన్ననుడు మా చిన్నమ్మాయి నోటికి వచ్చినట్టు నానా తిట్లు తిట్టి నానా మాట్లాడి ఇక్కడే బయట ఈ గుమ్మలోనే పడుకోబెట్టారు. వాకట్లోనే పడుకోబెట్టేవారు. ఇంట్లో వాళ్ళు ఉండేవారు. ఎంత చలికాలమైనా ఎంత వానాకాలమైనా వాకట్లోనే పడుకునేవాళ్ళు. దానికి ఈ కాలనీ ప్రజలకు సాక్షి. అక్కడ పడుకొని ఉండేవాళ్ళం. అప్పుడు ఒక ఆవిడ ఇంట్లో అద్దెకుంటే ఆవిడ తీసుకెళ్ళి ఆవిడ ఇంట్లో పడుకోబెట్టి మమ్మల్ని చాలా బాగా చూసిందండి ఆవిడ. వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలని కోరుకుంటారు. నా ఆడపిల్లలిద్దరూ నాకు శత్రువులు అయ్యారండి. ఇప్పుడు జగనన్న సైట్ ఇచ్చారు. ఆ సైటు అలా ఉంటుండగా ఏం జరిగింది, మా చిన్ననుడు మా చిన్నమ్మాయి పిల్లలు వచ్చి అన్నారు,
అమ్మ నువ్వు కట్టగలవా చేయగలవా, మేమైతే కడతాం, అప్పో సొప్పో చేసి రుణమో ప్రణమో తెచ్చి కడతాము అనేసి అన్నారు. అంటే సరే మీరు అంతలా చెప్తున్నారు కనుక నాకు కొడుకైనా నువ్వే అల్లుడైనా నువ్వే, మనసా వాచా కర్మన నిన్ను నమ్ముతున్నాను, నా కొడుకుని అన్యాయం చెయ్యకు, అమ్మే ఉద్దేశం ఉంటే నాకు చెప్పు అని చెప్పి పట్టా వ్యర్థాన్ని అయిపోయి ఆ పిల్లడి చేతుల్లో పెట్టాను మేడం గారు. ఆ పిల్లడి చేతిలో పెట్టిన 2 వారాలు తిరగలేదు. నాకు అలా అట ఏమని తెలిసింది, అమ్మిసాడు ఆ జాగా అని తెలిసింది. నాకు చెప్పాలి కదా మేడం గారు, నా చేత దొంగవేలు ముద్ర లేనివాడు కన్నా అందు, పిల్లడికి చదువు లేదు. సాయంత్రం 6:30, 7 ఆ ప్రాంతంలో మీ చిన్నల్లుడా? మీ చిన్నల్లుడు ఆ స్థలం అమ్మేసుకున్నారు? చిన్నల్లుడు అండి, పెద్దల్లుడు వాళ్ళు కాదు, చిన్నల్లుడు. అబ్బిస్తే నువ్వు చెప్పాలి కదా బాబు, నువ్వు చెప్పాలి కదా, నువ్వు నాకు చెప్తే నేను సంతోషంగా ఒప్పుకుంటాను, నేను కాదంటానా అంటే నువ్వు కట్టలేవు మేము కట్ట, మరి కడతా నేను ఎందుకు తీసుకున్నావు పట్ట, ఎందుకు ఇలా చేసావనంటే నాకు కొన్ని అప్పులు ఉన్నాయి మేడం గారు. ఎవరైనా డబ్బుకు లేకుండా మన డబ్బు దగ్గర నేను లొంగాను. ఆ పిల్లడు నాకు అక్షరాలు 80,000 చేతిలో పెట్టి ఏమన్నాడంటే మరి ఎంత కమ్ముకున్నాడో నాకు తెలియదు, 80,000 చేతిలో పెట్టాడు. అది కొన్ని అప్పులు తీర్చాను, కొన్ని మా ఆయన గారు పోయాక అనేక రకాల సమస్యలు ఖర్చు అయిపోయాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఇప్పుడు మా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. ఈ పిల్లడికి ఏ పని దొరకలేదు. అయినా ఈ పిల్లడికి ఆరోగ్యం బాగోని ఉంటుంది మేడం గారు. సింగల్ అర్జీ ఒళ్ళంతా అల్లేస్తుంది, ఒళ్ళంతా వచ్చేస్తాడు, కాళ్ళ దగ్గర నుంచి ఒళ్ళంతా అల్లేస్తుంది. పెద్ద స్టోరీయే. మీ వయసు ఎంతమ్మా? 60 ఉండొచ్చు. 60 ఉండొచ్చు. మీ వయసు ఎంత? 35. మీ అక్కలదంతా? అక్కడే ఎంత ఉంటారు పెద్ద అక్కడే. ఆవిడకి నా లెక్క ప్రకారం ఆవిడకి మరి ఎంత ఉంటుంది, 80లో పుట్టిందండి అమ్మాయి, 1980లో పుట్టింది. ఆవిడకి 40 ఉండొచ్చు. రెండో ఆవిడకి 82లో పుట్టింది. అదేలే 44, 40 అట్లా ఉండొచ్చు. మీకు 60. ఈ అబ్బాయి 86లో పుట్టాడు. సో కడుపును పుట్టిన పిల్లలే మీకు శత్రువులు అయిపోయారు. చూడకపోగా మీ దగ్గర ఉన్నది లాక్కుని వెళ్ళిపోయారు. నా పిల్లలే నాకు శత్రువులు అండి, నా పిల్లలే నాకు శత్రువులు. 60 ఏళ్ళ వయసులో హాయిగా ఎంత మీకు వచ్చిన ఫంక్షన్తో ప్రశాంతంగా బ్రతకొచ్చు, కానీ ఆ లైఫ్ మీకు రాలేదు మీ పిల్లల వల్ల, అంతేనా? లోకల్ తోవుల కన్నా నా ఇంట్లో మనుషులే నాకు శత్రువులు అయ్యారు, అయిన వాళ్ళే నన్ను అన్యాయం చేశారు. ఇవి చెప్పింది అంతా నిజమేనండి? బాగా బతికింది ఆవిడ, చాలా బతికింది, చాలా మందికి ఉపకారం చేసింది, వంట చేసి వంటల కాటికి వెళ్ళిరంట. ఇవన్నీ ఎలా చేసేది ఆవిడ చెప్పినా మనకేం తెలియదు. అదేలే. ఈ మధ్య నేను ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి నేను ఈ మధ్య వచ్చాను. వంటల కాటికి వెళ్ళిపోయాను మొన్న. వంట చేసేదాన్ని అమ్మ మీరు? నేను వంటకి వెళ్ళేదాన్ని అండి, ఆల్మోస్ట్ మెట్రస్ దగ్గర తిరిగి వచ్చాను. మద్రాసు, ఇటు శ్రీకాకుళం, ఇవన్నీ మొత్తం ఆల్మోస్ట్ అందరి ఇళ్లలోనూ వంట ఉన్నాను. అందరూ పెద్ద ఫ్యామిలీస్, డబ్బులు. ఏదైనా కానీ మీరు కష్టపడ్డారు, మొత్తానికి బాగా కష్టపడ్డారు. బాగా కష్టపడ్డారు. ఇద్దరు కూతురికి బాగా పెళ్లిళ్ళు చేశారు, వంటలు చేసుకుంటూ ఉన్న డబ్బులు దాచి పేరెంటాలు ఇంకా అన్ని మొత్తం ఆల్మోస్ట్ నా చేతుల మీదే జరిగాయండి. అంతేలే, మీరు కన్నతల్లి మీ చేతుల మీద కానీ జరగాలే. కానీ మీ నాన్నగారు, మీ ఆయన మొన్న చనిపోయారా? మనం 4వ సంవత్సరం అండి చనిపోయి. పార్వతమ్మ గారు భోంచేశారా తల్లి? ఇంకా లేదండి. ఏం వంట అయిందా? ఏంటి స్పెషల్? పప్పుచారు చేసి. పప్పుచారు. ఇవాళ బుధవారం, లక్షవారం. మా లాంటి వాళ్ళు కనీసం డ్రింక్ అయినా తాగరా? అసలు అడగనే లేదు, తాగరా? మా వాడికి చెప్తాను ఇందాక తమ్మని 4 డ్రింకులు తేరా అన్నాను. మేడం గారికి మనకి అందరికీ కలిపి తెచ్చాయని చెప్పి. మీకు కలిపి నాకు అందులో ఒకట. 60 ఏళ్ళ వయసులో పాపం మీకు ఇన్ని కష్టాలు ఉన్నాయంటే చూసే వాళ్ళకే కాదు, నాకే కాదు, చూసిన వాళ్ళందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది. కూతుర్లు కొడుకుల్లాగా కాయకపోయినా కనీసం కూతుర్లకి ఎక్కువ జాలి దయ ఉండాలి. చిన్నప్పటి నుంచి కూడా మనకి అమ్మ పెంచి పెద్ద చేసి వంటలు చేసి, వంటలు అంటే మాటలు కాదు కదా తల్లి, ఆ పొయ్యి వేడికి తట్టుకొని చాలా పడ్డాను మేడం గారు, ఆ డబ్బులు నడక అనిపించాను. ఆ వంటలు వేడికి తట్టుకొని రోజంతా వంటగదిలో ఉంటూ, మంచం మీద ఉన్నప్పుడు కూడా బాబాయ్ అయ్యాడు, అన్ని మంచం మీద. ఎంత కష్టపడి ఉంటే రోజంతటికి మీరు ఇచ్చిన 1000 రూపాయలు 500 ఎంత ఇస్తారు, రోజంతా వంట వేడికి తట్టుకొని మీరు సంపాదించి ఆ డబ్బులు కూడబెట్టి పిల్లలకి పెళ్లిళ్ళు చేసి పెద్ద చేశారు. ఆ విశ్వాసం కూతుర్లకి లేకపోవడం నిజంగా మీ దురదృష్టం. ఉన్న ఒక కొడుకు కూడా హెల్తీగా లేరు, ఆరోగ్యంగా లేరు. కూతురు కంటే కూడా దారుణం. ఈయన ఉన్నారంటే ఉన్నారు, మీకు తోడు ఏదో ఉన్నారు అంతవరకు తప్ప ఈయన సంపాదించే పొజిషన్ అయితే కాదు. ప్రస్తుతానికి మీ ఇద్దరుది కలిపి ఒక 4,000 ఫంక్షన్ మీద నడుస్తున్నారు, అంతేనా? అంతే. సో 4,000 ఫంక్షన్తో ఇంటి రెంట్ ఎంత? 2,500. కరెంట్ బిల్లు ఉంటుంది కలిపండి 2,500. ఇలాంటి మా లాంటి వాళ్ళు ఈ వయసులో మాకు ఆఫర్ ఇచ్చేవాళ్ళు చూసేవాళ్ళు ఎవరున్నారండి?
గట్టివైన కొడుకుంటే బాగలేదు, పిల్లడు ఆరోగ్యవంతుడు కాదు. అదే నేను అంటున్నాను, అదే కదా, అదే బాధపడుతున్నాను. పోనీ సరేలేండి, ఇంకెలాగున్నా పరిసరాల్లో వాతావరణంలో మార్పులండి. మనుషులను చూసి మనుషులు ఏలకోవడం, ఆడుకోవడం, నవ్వుకోవడం ఏదో ఒకటి. అది అలాగే లేదులేమ్మా, కానీ ఏమన్నండి, వేళకోళం అవన్నీ అనేది అది అవన్నీ వదిలేయాలి, ఇంకా పట్టించుకోకూడదు. పట్టించుకోకూడదు నేను పరిస్థితులు. అదే దెబ్బలాడుతాను మా వాడిని, వద్దురా అలాంటివి వదిలేయి. అది ప్రపంచం, ఈ ప్రపంచంలో అనేక రకాలుగా ఉంటారు. మనం ప్రతిదీ పట్టించుకోకూడదు. నేను అందుకే వదిలేస్తాను మేడం గారు. నేను కూడా మాట్లాడక ఛాన్స్ ఇవ్వమ్మా నాకు. నేను వాక్చాతుర్యం మీకు చాతుర్యం బాగానే ఉంది, నా పోస్టులోకి మీరు వచ్చి ఉంటే బాగుండు. కాదు, బాగా సక్సెస్ అయ్యి ఉండేవారు. మంచి వాక్చాతుర్యం ఉంది కదా మీకు, కొంచెం మాకు కూడా వచ్చినందుకు ఏదో మాట్లాడితే బాగుంటుందని అనిపిస్తుంది అనమాట. మమ్మ పార్వతమ్మ గారు, వాళ్ళు ఏదో అన్నారు వీళ్ళు ఏదో అన్నారు అనుకుంటే ఈ వయసులో వాక్చాతుర్యం లేదని ఇప్పుడు చాతుర్యం చూపిస్తున్నావు. పట్టించుకోకూడదు. మావాడు ఇద్దరికి చెప్తున్నానులే, ఆపు కొద్దిసేపు, ఒక్క నిమిషం టైం ఇస్తే నేను నీకు తర్వాత ఎవరేమన్నా వినలేదు అన్నట్టు మీకు ఎలాగో వినపడలేదు కదా. నాకు వినపడట్లేదు. వినపడట్లేదు కదా, వినపడలేనట్టు మొత్తంగా వినపడలేనట్టు యాక్టింగ్ చేసేయండి. బెస్ట్, అదే బెస్ట్. వినిపిస్తే ఓహో వీళ్ళు ఇలా అన్నారు కాబట్టి వాళ్ళకి మన సమాధానం చెప్పడం వేస్ట్ అనుకొని మీ పనిలో మీరు ఉండండి, మీ ఇంట్లో మీ గూట్లో మీరు ఉండండి. తర్వాత భగవంతుడు చూసుకుంటాడు. అన్యాయంగా ఎవరైనా ఒక మాట అన్నారు అనుకో, భగవంతుడికి వదిలేయండి అంతే. ఇప్పుడు మనకు వయసు లేదు వాళ్ళతో వెళ్ళి పోట్లాడడానికి, వాళ్ళతో వెళ్ళి మాట్లాడడానికి వయసు లేదు, మనకి స్తోమత లేదు. కాబట్టి దేవుడికి చెప్పుకొని ఇంట్లో బెస్ట్. తర్వాత వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. మీరు ఎవరినైతే నమ్ముకున్నారో ఆయన వచ్చి చూసుకుంటారు. అంతే. సో అది మీరు కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకండి. గొడవలు పెట్టుకొని ఫైట్ చేయడానికి ఆ పర్సనాలిటీ సరిపోదు. వినలేనట్టు వదిలేయండి. ఇప్పుడు మన పరిస్థితి బాగాలేనప్పుడు కొంచెం తగ్గిపోవడం మంచిది. మీకేంటి మరి స్కిన్ ఎలర్జీ కదా, హాస్పిటల్కి వెళ్తున్నారా? హాస్పిటల్ కదా. ఏమన్నారు డాక్టర్లు? బుధవారం ఒకసారి వచ్చి చెకింగ్ చేయించుకుని ట్యాబ్లెట్లు ఇచ్చారు. తగ్గుతుందా మరి? తగ్గుతుంది. మళ్ళీ అలా కోర్స్ వాడాలి. అలా మనం 2500 అయింది కోర్స్కి. అలాగే చిన్న చితక పని కూడా మీరు చేయలేరా? చేస్తాండి. ఏ పని చేస్తారు? అట్లా ఫస్ట్ చిన్నప్పటి నుంచి అట్లా పని చేసినా అవి అన్నారు. ఇప్పుడు ఆడవాళ్ళు అన్నారు కమ్మా, ఇప్పుడు మీ అమ్మలే లేచి తిరుగుతుంది అనేసి నువ్వు వచ్చేసి నా పని అంటే అలగట్టం ఒక నెల పోనీ అప్పుడు వడ్డీగానే అన్నారు. సరే సింపుల్గా చెప్పారు, నువ్వు ఇక్కడ నుంచి మానేయు అని డైరెక్ట్గా చెప్పలేక అలా చెప్పారు. సో అది ఉన్నాయా రేషన్ అదంతా ఉందా ఇంట్లోనే? బియ్యం అవి ఉన్నాయమ్మా? మొన్న 10 కేజీ మొన్న 15 కేజీ వచ్చేవి, మా 10 కేజీ వస్తుంది. ఎంత కేజీ ఎంత పెట్టుకు 10 కేజీలు సరిపోతున్నాయా మీకు నెలంతటికి? నెల మొత్తం సరిపోతాయండి 10 కేజీలు. కాకపోతే బయట ఖర్చులు ఉంటాయి కదండి, పాలు ప్యాకెట్ అని, టీవీ, మరి ఇంకా గ్యాస్ లేదులేండి మాకు, బొగ్గుల పొయ్యి మీద వండుకోవడం. కళ్ళు తాపం చేయించేద్దాం ఇంకా అన్నీ మొత్తం మా వాళ్ళు ఆపేశారండి. గ్యాస్ పొయ్యి మొత్తం 3 సంవత్సరం ఉండేది, అదంతా ఆడపిల్లలిద్దరూ అయిపోయింది, పట్టుకెళ్ళిపోయారా? చాలా ఉండేవండి, అందరికీ తెలుసు నేను ఎలా సంపాదించానో, ఎలా పెట్టానో, ఎలా చేశానో. ఎక్కడండి 82 నుంచి ఇప్పటిదాకా ఈ కాలనీలోనే ఉన్నాను, నేను మారలేదు. ఈ కాలనీలోనే, ఈ కాలనీ చుట్టూ ఇక్కడే తిరుగుతున్నాను కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు. అదేలేండి, ఒకటే ఏరియాలో అలా స్థిరంగా ఉన్నారు. వీళ్ళ మంచితనం ఉండబట్టి ఆయిల్ కాకపోతే వీళ్ళు కాకపోతే ఆయిల్ అయినా ఏదైనా ఇదే లైన్లో ఉన్నాను అంటున్నారు. కానీ మీరు కష్టపడే మనస్తత్వం కాబట్టమ్మా మీకు మనుషులు ఎవరో ఒకరు చేరదీసి ఆ భగవంతుడి దయ కృప కొంత ఉంది కాబట్టి మీకు ఏదో ఒక ఇల్లు, ఆ ఇల్లు అవ్వగానే ఈ ఇంట్లోకి, మంచి ఇంట్లోకో లేకపోతే ఏదో ఒక ఇంట్లోకి షెల్టర్ ఇస్తున్నారు. మీకు భగవంతుడి దయ ఉంది. మీకు నా ఆటోగ్రాఫ్ కావాలా? ఇప్పుడు నీకు నా సాయం కావాలా? ఏదైనా పర్వాలేదు, ఆటోగ్రాఫ్ ఇచ్చి వెళ్ళిపోతాను. మరి అయితే ఆటోగ్రాఫ్ దేనికి? నీకు బాగానే వినబడుతున్నాయి, వినబడలేనట్టు ఉండండి సరిపోతుంది. ఏమ్మా ఇప్పుడు మాట్లాడారు కదా మామగారు, మీకు పరిచయం అండి ఆవిడ? పరిచయం ఎందాక చూశాను ఆవిడ అక్కడ. ఏమ్మా అది బాగా మాట్లాడుకున్నారు కదా, అలాగే మాతో కూడా బాగా ఇదైపోతారండి. బాగానే అయ్యాను కదా, బాగా మనవరాలు కదా మరి, మరి అందుకనే అయిపోయాను. ఉంటేనే ఇప్పుడు నా పెద్ద కూతురికి మేము అంత కూతురు ఉండండి ఉన్నాం. మరి ఉంటే పెద్ద కూతురు మనవరాలను అనుకుని ఏమైనా ఉంటే రాసిచ్చేయండి. 4 మంది కాదండి రాసిచ్చడానికి, అలాగే నాకు సొంత ఉంటే రాసిద్దరేమో. అందుకనే ఎక్కడ ఎవరికైనా రాసిచ్చేస్తారేమోనని మీ కూతుర్లో ముందు రాయించేసుకున్నారు. చీరలు ఎన్ని ఉన్నాయి మీకు? ఉంటాయండి 10 ఎన్నో ఉన్నాయి. 10 చీరలు ఉన్నాయి. సరే 11 అనుకుందరులే, రేషన్ తీసుకురండి.
సుశీలమ్మ గారికి మంచి చీర వచ్చింది కలరు అని నేను అనుకుంటున్నాను. మరి ఆవిడకి నచ్చిందో లేదో. చీర వద్దా? కావాలి ఇవ్వండి. మరి ఇందాక మనవరాలు ఇచ్చిందని కట్టిస్తుంటాను. ఇందాక చీరలు కట్టలేను, నైటీలు కావాలి. అవును, ఒక చీర అయితే ఇగో ఇప్పుడు ఈ చీర కట్టి చీర కడతాను, ఉన్నవన్నీ కట్టనండి. ఎందుకని? తేలిగ్గా ఉన్నవే కట్టి జాడించేస్తాను. మిగతావన్నీ పట్టు చీరలు ఏంటి? నైటీ అయితే సులువు మేడం గారు, గబుక్కుని జాడించి సారేసుకోవచ్చు. అంతేలేమ్మా. చీరలు అలా కాదు, మడతలు పెట్టి విప్పి అన్ని చేసి ఉతికి. సరే ఇదిగో. ఇగో టవలు, నీకు టవలు, లుంగీలు కడతారా? కట్టండి, తీసుకోండి. పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయమ్మా ఇందులో. ఒక రేషన్ ఉంటుంది మీకు. పార్వతమ్మ గారు ఇవన్నీ మీకే అన్నీ ఉంటాయి ఇందులో, చూసుకోండి ఒకసారి. ఈ సామాన్లన్నీ మీకు సరిపోతాయి. రేషన్ 1 మంత్కి సరిపోతుందమ్మా. కడుపు నిండా హాయిగా తినండి కొన్నాళ్ళు, సరేనా? అది కాకుండా మీరు బ్లౌజ్ పీస్ ఏదో అన్నారు కదా, కొనుక్కుంటాను అన్నారు కదా. ఇగోండి 1000 రూపాయలు ఇస్తున్నాను. 1000 రూపాయలతో బ్లౌజ్ కొనుక్కోండి, బ్లౌజ్ పీసులు కొనుక్కోండి, సరేనా? మీకు ఇంకేమైనా కావాలా? ఇంట్లో సరుకులేండి. ఏం సరుకులు కావాలి? బట్టలకి సరఫలు అవన్నీ సర్ఫ్, సరఫ ఇంకా మంచి బట్టలు అట్లా బట్టలు. ఎంత అవుతుంది? 3000 అవుతుంది బట్టలకి, సర్ఫ్ ప్యాకెట్లకి, వాటికి. సరఫలకి వారానికి ఒకసారి మంగళ షాప్ గారి. మంగళ షాప్ కూడా కాదండి, మా అమ్మ చెప్తున్నాను, మీకు చెప్పారండి. అడిగింది నేనే. అమ్మగారు చెప్ప. ఇగో బట్టల సరుకులు ఇవన్నావు కదా, ఇందులో ఉన్నాయి, ఓకేనా? సరే, నీకు 3000 కావాలి. మీ అమ్మకి 1000 రూపాయలు కాకుండా నీకు ఒక 3000 కావాలి. అంటే ముసలావిడ ఖర్చు కంటే నీ ఖర్చు ఎక్కువ అంటావు. సరే కొన్ని అలాగే కానిద్దాంలే. 10,000 ఇస్తున్నాను. 3000 అడిగావుగా, 10,000 రూపాయలు ఇస్తున్నాను. నీకు ఒక్కడికి కాదు, మీ అమ్మకి ఇస్తున్నాను. అమ్మని అడిగి తీసుకోండి. ఇప్పటికీ ఆవిడే పెద్ద చెయ్యి ఉండాలి, ఓకేనా? మీరు జాగ్రత్తగా ఖర్చు పెట్టి బాబుకి ఏదైనా ఇంట్లోకి ఏమైనా కావాలంటే తన హాస్పిటల్కి తీసుకెళ్ళండి. తనకి ఏమో ఇంకా బట్టలు ఏవో కావాలన్నారు కదా పార్వతమ్మ గారు. అలాగే కొనుక్కోండి అమ్మా. 10,000తో మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. జాగ్రత్తగా ఉన్న దాంట్లో ఖర్చు పెట్టుకోండి. మీకు ఎలాగో ఫంక్షన్ వస్తుంది, ఓకేనా? అవి ఇటు సరిపోవు. కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళి మీ అబ్బాయికి మందులు ఏమైనా ఇప్పించండి, సరేనా? ఇప్పించి మీకు ఇంకొక ఏం కావాలంటే కొనుక్కోండి. ఎక్స్ట్రా కాకుండా రేషన్ అయితే ఏం కొనక అన్నీ ఉంటాయి. ఆయిల్, పచ్చళ్ళు అన్నీ ఉంటాయి. మిగతా డబ్బులతో ఏం కావాలంటే చూసుకోండి. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పార్వతమ్మ గారు చోడవరం గాంధీనగరం ఏరియాలో నివసిస్తున్నారు. ఉన్న 2 కూతుర్లు కూడా ఈ రోజు వరకు పట్టించుకునేది లేదు. ఉన్న ఒక కొడుకుకి అంత ఆరోగ్యం సపోర్ట్ లేదు, చర్మవ్యాధి అండ్ హెల్దీగా కూడా లేని పర్సన్ అనమాట. సో వీళ్ళిద్దరికి కలిపితే ఒకటే ఫంక్షన్ 4000 రూపాయలు వస్తుంది. ఇంటి రెంట్ 2500 రూపాయలు వస్తుంది. ఈ 2500లో 4000లో 2500 మిగిలితే ఇంకెంత చూడండి. సో ఆ డబ్బులతోనే వీళ్ళ జీవన ఉపాధి కొనసాగుతుందన్నమాట. సో వీళ్ళ పరిస్థితి తెలుసుకొని వీళ్ళకి నేను కావాల్సిన రేషన్తో పాటు 10,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. మరి పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి పిల్లలు ఉండకూడదు అన్నట్టుగా మన తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టుకున్నా కనీసం మినిమం అవసరతలు వాళ్ళని గుర్తించి వాళ్ళకి మీకు చేతనైనా మీకు 10,000 వచ్చింది అనుకోండి, రోజు నెలకు ఒక 500 తీసి పక్కన పెట్టండి. 2 నెలలకు 3 నెలలకు వచ్చి వీళ్ళతో కొంత సమయం గడపండి. ఆ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళకి ఇవ్వండి. మీరు వచ్చిన ఆనందం వాళ్ళకి చాలా సంతృప్తిని ఇస్తుంది. ఆర్థికంగా లేకపోయినా ఉండేటప్పుడు ఖచ్చితంగా సహాయం చేయాలి తల్లిదండ్రులకి. ఎందుకంటే ఎన్నో కష్టాలు వాళ్ళు కష్టపడి సంపాదించిన దాంతో మీకు పెళ్ళిళ్ళు చేశారు, మీ పిల్లలకి సాకరీ చేశారు, అన్నీ చేశారు. మనం అన్నీ ఈజీగా మర్చిపోకూడదు. మేబీ వాళ్ళకి ఏవైనా మాటలతో ఏమైనా మిమ్మల్ని అన్నా కూడా అవన్నీ లైట్ తీసుకోవాలి. తల్లిదండ్రులు కాకపోతే ఇంకెవరంటారు? పక్కింటి వాళ్ళు అంటే పక్కన పెట్టినా పర్వాలేదు. తల్లిదండ్రులు ఏమైనా అన్నా కూడా లైట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన మెడికల్, ఫుడ్ ఏదో ఒకటి కొంచెం ఉన్న దాంట్లో సహకరించండి, సరేనా? సో ఈ వీడియో చూసిన వారు ఎవరైనా కనుక ఈ చోడవరం ప్రాంతంలో గట్ట వస్తే ఈ గాంధీనగరంలో నివసిస్తున్న ఈ ఫ్యామిలీని గుర్తించి ఫుడ్కి సంబంధించిన ఏమైనా ఇవ్వగలిగితే తప్పకుండా వచ్చి వీరికి ఇవ్వండి. థ్యాంక్ యూ. వస్తారని కోరుకుంటున్నాను. నేను వెళ్ళొస్తాను పార్వతమ్మ గారు, సరేనా? సంతోషంగా ఉండండి. నమస్తే.